మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు యాక్టింగ్ అనేది? ఫస్ట్ మూవీ వచ్చి యాక్చువల్లీ మోహన్ రావు తోటి హీరోయిన్ సినిమానే టర్న్ అవటం అనేది ఫస్ట్ హీరోయిన్ గా కలిసి రాలేదని. హీరోయిన్ గా చేసినాను కాబట్టి సినిమా ఆగిపోయింది కాబట్టి నాకేమో డాన్స్ తెలీదు, ఇంట్లోనే ఏడవడము. తెలుగులో మొదటి సాంగ్ చేసింది ఎవరితో అమ్మా? పాపులర్ సాంగ్స్ అయితే చాలా ఉన్నాయి అసలు. బంగారి కూడా బట్ట, రౌడీ గరణముడు, రౌడీ ఎల్లుడు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు యాక్టింగ్ అనేది? నేనా 83, 84 అనుకుంటాను, కరెక్ట్గా లేదు. ఫస్ట్ మూవీ వచ్చి యాక్చువల్లీ మోహన్ రావు తోటి హీరోయిన్ సినిమానే చేశాను. యాజ్ ఇట్ ఈస్ తమిళ్లో కూడా ఒక హీరోయిన్ సినిమానే, రజనీకాంత్ కి వచ్చి బావమరిది అవుతాడేమో, లతా రజనీకాంత్ గారు తమ్ముడు అనుకుంటాను. అతని పేరు రాఘవేంద్ర అని ఏదో వస్తుంది. ఆయనతో ఒక తమిళ్ ఒకటి కమిట్ అయ్యాను, మలయాళం ఒకటి కమిట్ అయ్యాను మోహన్ లాల్ తోటి. ఆ 2 సినిమాలు ఆగిపోయింది. ఫస్ట్ సినిమా వచ్చి మోహన్ లాల్ తోటి యూఎస్లో అమెరికాలో చేసాము. అది లాస్ట్లో వచ్చి క్లైమాక్స్ అది ఇక్కడ చేసుకుందాం అనుకున్నారు. తర్వాత ఇది ఆయనతో తమిళ మూవీ కూడా అట్లాగే ఆగిపోయింది. అది అప్పుడు నాకు సరిగా గుర్తులేదు. అది కూడా 2 సినిమాలు ఆల్మోస్ట్ 75% అయిపోయింది. ఆ మూవీ మాత్రం నేను మళ్ళీ డాన్సర్ గా టర్న్ అయిన తర్వాత మళ్ళీ ఆ మూవీస్ మళ్ళీ కొంచెం వర్క్ చేసి రిలీజ్ చేశారు. మీకు ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది చేసాము. లాలిన్ అమెరికా అని చేశారు. అది ఎట్లాంటిది నాకు తెలీదు, బట్ కేరళ చేశారు. అది చేశారు. ఓకే ఓకే. టర్న్ అవటం అనేది ఫస్ట్ హీరోయిన్ గా కలిసి రాలేదని. తర్వాత సినిమా అంటే హీరోయిన్ గా చేసినాను కాబట్టి సినిమా ఆగిపోయింది కాబట్టి అది ఒక ఇది ఉంటుంది కదా. అప్పుడు కాదలపు అని అప్పుడు మాకు బాగా కష్టంలో ఉన్నాము. భోజనం కూడా కష్టము. అవును. మా నాన్న 2 సినిమాలు తీసి మొత్తం పోగొట్టుకున్నారు. మా నాన్నకి అప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఈ స్పైన్ మొత్తం పోయింది. సో ఆయన డ్రామా కూడా వెళ్ళలేని స్టేజ్. తర్వాత వచ్చి అప్పుడు భోజనంకి కష్టమే. ఆ పరిస్థితిలో నేను యాక్టింగ్కి వచ్చాను, ఆగిపోయింది. తర్వాత కాదలపు సినిమాలు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఒక్క సినిమాలో డాన్స్ చేయండి, నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా ఇది చేసామని అగ్రిమెంట్ అన్ని వేశారు. వేసి ఆ సినిమా చేశాను. పర్వాలేదు, ఆడింది కాబట్టి, లేకపోతే నెక్స్ట్ సినిమా రాదు కదా. తర్వాత వచ్చిందని ఇదే వచ్చింది, ఇదే వచ్చింది. వస్తే నాకేమో డాన్స్ తెలీదు, అక్కడ ఇంట్లోనే ఏడవడము. అవును, డాన్స్ అస్సలు రాదు నాకు. స్క్రీన్ మీద చూస్తేనే డాన్స్ అసలు ఏడవడము చేయడము. కానీ లక్కీగా ఏంటంటే అప్పుడు ఉన్న మాస్టర్స్ అందరూ మా నాన్న చేసినప్పుడు ఈ బాయ్స్ గా అదే డాన్సర్ గా ఉన్నవాళ్ళు, అందుకని ఎవరు తిట్టలేదు నన్ను. అందుకని అది చేసుకొని తర్వాత నేనే సిగ్గుపడి డాన్స్ క్లాస్ జాయిన్ చేసుకుని. మీరు డాన్సర్ గా సెటిల్ అయిన తర్వాత డాన్స్ నేర్చుకున్నాను. ఇంకా నాకే అసంగా ఉంటుంది. 16 టేక్ 18 టేక్ అంతా వెళ్ళింది. దాంతో సిగ్గు అయిపోయి నేనే పొద్దున 4 o'clock లేసి ఒక డాన్స్ మాస్టర్ ఇంటికైతే వాళ్ళని లేపి వాళ్ళు ఉన్న రూమ్ తుడిసేసి నేను ఒకదాన్ని డాన్స్ నేర్చుకున్నదాన్ని. అప్పుడు ఇది కూడా లేదు, సైకిల్ ఉండేది. సైకిల్ మీద తొక్కుని వెళ్తాను. ఒక 5-6 కిలోమీటర్ ఉంటుంది. వెళ్ళి వాళ్ళు లేపి పాపం ఏమేమి తిట్టుకున్నారో ఒక 3 months అక్కడ నేర్చుకున్నాను. అట్లా ఒక క్లాస్ అట్లా నేర్చుకుని తర్వాత సరే 1 take ఆర్టిస్ట్ అయ్యాను. సూపర్ అండి. తెలుగులో మొదటి సాంగ్ చేసింది ఎవరితో అమ్మా? నాకు గుర్తులేదు. అసలు గుర్తులేదు. పాపులర్ సాంగ్స్ అయితే చాలా ఉన్నాయి అసలు. నేను ఇప్పుడు ఈ మధ్యలో యూట్యూబ్ లో పెట్టుకొని చూస్తున్నాను. చాలా మోర్ దెన్ 70-80% సాంగ్ నేను చూడలేదు. అవును, నేను చూడలేదు. నాకు ఇక్కడ బాగా గుర్తున్నది బంగారి కూడా బట్ట, రౌడీ గరణముడు, రౌడీ ఎల్లుడు. ఎందుకంటే లొకేషన్ లో మాట్లాడుకుంటారు కదా, అది 2 గుర్తుంది. తర్వాత నాగార్జున గారి తోటి ప్రెసిడెంట్ గారి పిల్లమ్మ గుర్తుంది. తర్వాత మోహన్ బాబు అన్నయ్య తోటి చేసింది. తర్వాత ఎన్టీఆర్ గారితో చేశాను. సాంగ్ చేశాను.